శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే మహేష్ గారు. నమస్తే ఉషా గారు. మనీని అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ మన బాడీలో ఏవైతే ఎనర్జీస్ ఉంటుంటాయో వాటిని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేయగలుగుతామో అప్పుడు మాత్రమే అచీవ్ చేయగలమని చెప్తున్నారు కదా. ఇవాళ ఏ విధంగా ఉండబోతుంది? సో లాస్ట్ 4 or 5 వీడియోస్గా మనము మస్కులైన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ, శివ, శక్తి, యాంగ్ ఎనర్జీ, ఇన్ ఎనర్జీ, ఓకే, డిఫరెంట్ కల్చర్లో డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటారు. వీటి గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఇవి బ్యాలెన్స్లో లేకపోతే ఏ విధంగా ఒక మనిషి ఉంటాడు, ఫిమేల్ కావచ్చు, మేల్ కావచ్చు, వాళ్ళని డీకోడ్ చేసాం మనం. ఓకే, వాళ్ళ యొక్క మానసిక స్థితిని మనము డీకోడ్ చేసాం. వాళ్ళ యొక్క రిజల్ట్స్ అంతా కూడా మనం చెప్పచ్చు. లాస్ట్ 4 వీడియోస్లో అదే చేసాం. ఈరోజు ఒక మేల్ లేకపోతే ఫిమేల్, ఇద్దరికి మేల్ ఎనర్జీస్, ఫిమేల్ ఎనర్జీస్, మస్కులైన్ ఎనర్జీ, ఫిమేల్ ఎనర్జీ రెండు కూడా సప్రెస్ అయిపోయింది. ఇట్లాంటి మనిషి ఏ విధంగా ఉంటాడు? మేల్ కావచ్చు, ఫిమేల్ కావచ్చు. ఇక్కడ చూడండి, మేల్ అంటే మస్కులైన్ ఎనర్జీకి సంబంధించింది కాదు. మేల్లో కూడా మస్కులైన్ ఎనర్జీ, ఫిమేల్ ఎనర్జీ, శివ ఉన్నాడు, శక్తి ఉంది. ఓకే, ఇన్ ఎనర్జీ, యాంగ్ ఎనర్జీ రెండు ఉంది. కానీ బై డిఫాల్ట్ స్ట్రాంగెస్ట్ ఎనర్జీ ఏంటి మేల్స్లో? మస్కులైన్ ఎనర్జీ. అదే ఫిమేల్స్కి వచ్చేసరికి బై డిఫాల్ట్ స్ట్రాంగ్ ఎనర్జీ ఏంటి? ఫెమినైన్ ఎనర్జీ. మేల్స్లో అయితే మస్కులైన్ ఎనర్జీ. బట్ ఒక మనిషికి, ఒక మేల్ తీసుకుని సపోజ్, ఒక మెన్కి రెండు ఎనర్జీస్ కూడా సప్రెస్ అయిపోయింది. ఇలాంటి మనిషి ఎలా ఉంటాడు? ఓకే, రెండు ఎనర్జీస్ కూడా సప్రెస్ అయిపోయిందంటే దానికి అర్థం ఏంటి? ఫెమినైన్ ఎనర్జీకి సంబంధించిన క్వాలిటీసు, క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు అని చెప్పచ్చు, ఇవన్నీ కూడా సప్రెషన్లో ఉందనేసి అర్థం. లేదని కాదు, సప్రెషన్లో ఉందనేసి అర్థం. అదేవిధంగా మేల్ ఎనర్జీకి, మస్కుల్ ఎనర్జీకి సంబంధించిన లక్షణాలంతా కూడా సప్రెషన్లో ఉందనేసి అర్థం. రెండు ఎనర్జీ సప్రెషన్లో ఉంటే అతని యొక్క జీవితంలో ఏ విధంగా రిజల్ట్స్ ఉంటాయి మేడం? పర్సనల్ లైఫ్లో ఏ విధంగా రిజల్ట్స్ ఉంటాయి? ప్రొఫెషనల్ లైఫ్లో ఏ విధంగా రిజల్ట్స్ ఉంటాయి? ఒకసారి చూద్దాం. పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి వాళ్ళు కరెక్ట్గా రిలేషన్షిప్స్ని మేనేజ్ చేయగలరు మేడం? చేయలేరు కదా. రిలేషన్షిప్కి ఏ ఎనర్జీ ఉపయోగపడుతుంది? ఫెమినైన్ ఎనర్జీ. ఎందుకంటే ఫెమినైన్ ఎనర్జీ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? కైండ్, కంపాషన్, ఎంపతి కదా, టేకింగ్ కేర్, లవ్, యాక్సెప్టెన్స్, క్షమాపణ, కృతజ్ఞత, ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది? ఫెమినైన్ ఎనర్జీకి సంబంధించింది. ఎమోషనల్, సెన్సిటివ్, ఓకే, ఇవన్నీ కూడా ఫెమినైన్ ఎనర్జీకి సంబంధించింది. ఈ క్వాలిటీస్ అంతా ఎప్పుడైతే సప్రెస్ అయిపోయిందో తను పర్సనల్ లైఫ్లో అంటే ఫ్యామిలీ పరంగా కానీ బాగా అందరితో కలిసిమెలిసి హ్యాపీగా ఉండగలడా? జీవితంలో 10 మంది కలిసి ఉన్న చోట కాన్ఫ్లిక్ట్స్, ఆర్గ్యుమెంట్స్ వస్తాయా రావా? వస్తాయి. వస్తే వీళ్ళు హ్యాండిల్ చేసే కెపాసిటీ వీళ్ళకి ఉందా లేదా? ఉండదు. ఎందుకంటే ఆ లక్షణాలంతా కూడా అణిచివేతకు గురైపోయినాయి. ఓకే, అదేవిధంగా ఆఫీస్లో ఎంతమంది ఉంటారు మేడం? చాలామంది ఉంటారు. సమాజంలో ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. సో వీళ్ళందరితో మనం మేనేజ్ చేసుకొని రావాలి కదా, అప్పుడే కదా మనకి డబ్బులు వస్తుంది. కానీ ఈ ఎనర్జీస్ ఎప్పుడైతే సప్రెషన్లో ఉందో వీళ్ళు ఈజీగా మేనేజ్ చేయగలరా? వీళ్ళ యొక్క స్ట్రాంగెస్ట్ నమ్మకం ఏంటంటే అస్సలు కాన్ఫ్లిక్ట్స్, ఆర్గ్యుమెంట్స్ అనేటివి ఉండకూడదు. అది ఇల్యూజనా లేకపోతే రియాలిటీ మేడం? అలా జరుగుతుందా? కాన్ఫ్లిక్ట్సే ఉండకూడదు, ఆర్గ్యుమెంట్సే ఉండకూడదు. ఓకే, పెళ్ళైతే అసలు ఆర్గ్యుమెంట్సే ఉండకూడదు. ఓకే, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ ఏమీ ఉండకూడదు అనేసి ఆలోచన చేస్తూ ఉంటారు. అది జరగదు. కాబట్టి వీళ్ళు యూజువల్గా ఏం చేస్తూ ఉంటారంటే ఎవరితో కలవరు. ఎందుకంటే వీళ్ళకి అంత కెపాసిటీ ఉండదు. కన్విన్స్ చేయడం తెలియదు, ఇన్ఫ్లుయెన్స్ చేయడం తెలియదు, కాన్ఫ్లిక్ట్స్ని, ఆర్గ్యుమెంట్స్ని రిజాల్వ్ చేయడం తెలియదు, యాక్సెప్ట్ చేయడం తెలియదు, ఓకే, ఫర్గివ్ చేయడం తెలియదు, లవ్ చేయడం తెలియదు. ఇలాంటివంతా కూడా సప్రెస్ అయిపోయి ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువల్ల ఐడియల్గా ఉంటారు, అంటే ప్యాసివ్గా ఉంటారు, తటస్థంగా ఉంటారు. నాకు రిలేషన్షిప్ అవసరం లేదు, గోల్ కూడా అవసరం లేదు. వాళ్ళకి సరైన గోల్ ఉంటే ఉండొచ్చు, కానీ దానికి తగ్గట్టుగా వాడు హార్డ్ వర్క్ చేయగలడా మేడం? అది మేల్ ఎనర్జీకి సంబంధించింది. హార్డ్ వర్కింగ్ అనేది మేల్ ఎనర్జీకి సంబంధించింది. గోల్ ఓరియంటెడ్, ఫోకస్డ్ అనేది మేల్ ఎనర్జీకి సంబంధించింది కదా. మళ్ళీ ఆల్రెడీ తెలుసుకున్నాం. తనకి గోల్ ఉన్నా కానీ డైలీ లేసి కష్టపడి పని చేయగలడా? పని చేయలేడు. ఎందుకంటే ఆ క్వాలిటీసే లేవు. ఆ క్వాలిటీస్ అంతా కూడా సప్రెస్ అయిపోయింది కదా. డిటర్మినేషన్తో ఉండగలడా? కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయగలరా? కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే రిజల్ట్ వస్తుందా? జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయా? ఫెయిల్యూర్స్ ఉంటాయా?
ఒక అడుగు వేస్తే ఖచ్చితంగా మిస్టేక్ చేస్తూ ఉంటామా? మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేయాలనే ఆలోచన కూడా రాదు వీళ్ళకి. ఎందుకంటే ఆ క్వాలిటీసే లేవు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు ఎలా వాళ్ళకి క్షమించుకోవాలో వాళ్ళకి తెలియదు. మిస్టేక్స్ నుంచి ఎలాగ లెసన్స్ నేర్చుకోవాలో కూడా తెలియదు. ఓకే, ఫెయిల్యూర్స్ నుంచి ఎలాగ బౌన్స్ బ్యాక్ అవ్వాలో తెలియదు. ఎలా మళ్ళీ ప్రయత్నం చేయాలో తెలియదు. కాబట్టి సక్సెస్ ఉంటుందా? అన్లిమిటెడ్ ఫెయిల్యూర్స్ ఉంటేనే అన్లిమిటెడ్ సక్సెస్ వస్తుంది. అన్లిమిటెడ్ సక్సెస్ ఉంటేనే ఆటోమేటిక్గా అన్లిమిటెడ్ డబ్బులు వస్తాయి. ఇలాంటి క్వాలిటీస్ మనం చూడొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్. న్యూరో ఏఐ జిమ్, న్యూరో అబండెన్స్ ఇంటెలిజెన్స్ జిమ్ అంటున్నాం కదా. యూజువల్గా మన క్లాసులు ఏ విధంగా ఉంటాయంటే పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ తర్వాత టూల్స్, సైంటిఫిక్ టూల్స్, టెక్నిక్స్, ప్రాసెసెస్ అవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేపిస్తాం. ఆ తర్వాత మెంటల్ బూస్ట్. ఓకే, మీరు మెంటల్ బూస్ట్ అని అనుకోవచ్చు, లేదా మ్యాజిక్ బూస్ట్ అని అనుకోవచ్చు. మీ జీవితంలో మ్యాజిక్ని ఇన్వైట్ చేయండి. ఓకే, ఫెమినైన్ ఎనర్జీ మ్యాజిక్ సంబంధించింది. మేల్ ఎనర్జీ లాజికల్గా ఆలోచన చేస్తారు. ప్రతి ఒక్కటి నాకు లాజికల్గా చూడాలి, ఎక్స్పెరిమెంట్ చేసి చూడాలి, టెస్ట్ చేసి చూడాలి. ఈ థింకింగ్ అనేది మేల్ ఎనర్జీకి సంబంధించింది. మ్యాజిక్ అనేది ఫిమేల్ ఎనర్జీకి సంబంధించింది. ఎప్పుడైతే రెండు ఎనర్జీ సపరేషన్లో ఉందో, బ్యాలెన్స్గా లేదో, వాళ్ళు మ్యాజిక్ని కూడా ఇన్వైట్ చేయలేరు, అలో చేయలేరు. వాళ్ళు మ్యాజిక్ జరగదు 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 అని వాళ్ళ లోపల ఇంటర్నల్ డైలాగ్ తిరుగుతూ ఉంటుంది. ఓకే, అడ్డుగోడ పెట్టేసుకో ఉంటారు. ఓకే, మ్యాజిక్ ఆల్సో హ్యాపెన్స్ కదా. ఓకే, ఈరోజు జిమ్ ఒక మెంటల్ బూస్ట్ లేదా మ్యాజిక్ బూస్ట్ అనుకోవచ్చు మీరు. ఓకే, ఇది మీతో పాటు చేపిస్తాను. నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో మీరు కూడా నా బాడీ లాంగ్వేజ్ని అలాగనే మ్యాచ్ చేయండి. ఓకే, నా టోన్ కూడా అలానే మ్యాచ్ చేయండి. ఇక్కడ చూడండి, శక్తికి భాష అవసరంలా. ఓకే, ఈ మెంటల్ బూస్ట్, మ్యాజిక్ బూస్ట్ ఇది కొత్తదిగా కనిపించవచ్చు మీకు. ఏదైనా కొత్తది నేర్చుకునేటప్పుడు మనం కొంచెం అసౌకర్యంగా ఫీల్ అవ్వడం అనేది నార్మల్ కదా మేడం, ఇట్స్ నార్మల్. ఓకే, నాతో పాటు రిపీట్ చేయండి. ఎస్ ఐ హ్యావ్ ద ఎనర్జీ, ఎస్ ఐ హ్యావ్ ద ఎనర్జీ. చెస్ట్ అప్. ఓకే, షోల్డర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, నాతో పాటు ఎస్ ఐ హ్యావ్ ద ఎనర్జీ, ఎస్ ఐ హ్యావ్ ద ఎనర్జీ, ఎస్ ఐ హ్యావ్ ద ఎనర్జీ టు కంట్రోల్ మై లైఫ్, ఎస్ ఐ హ్యావ్ ద ఎనర్జీ టు కంట్రోల్ మై లైఫ్, ఎస్ ఐ హ్యావ్ ద ఎనర్జీ టు కంట్రోల్ మై లైఫ్, ఎస్ ఐ హ్యావ్ ద ఎనర్జీ to learn mistakes, yes I have the energy to control my life, yes I have the energy to control my life, yes I have the energy to take responsibility of my life, yes I have the energy to take control of my life, yes I have the energy to take responsibility of my life, yes I have the energy to accept my mistakes, yes I have the energy to learn from my mistakes, yes I have the energy to start again, yes I have the energy to succeed again, yes I have the energy to forgive myself, yes I have the energy to grow, yes I have the energy to learn, yes I have the energy to succeed, yes say yes. నాతో పాటు రిపీట్ చేయండి. say yes, generate the energy, say yes, 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 do you have the energy, say yes, are you sure, do you have the energy, say yes, 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 do you have the energy, say yes, do you have the energy to achieve what you want, say yes, do you have the energy to achieve what you want, say yes, do you have the energy to achieve what you want, say yes, are you sure, say yes, yes, are you sure, say yes, are you sure, say yes, are you 100% sure, say yes, are you 100% sure to achieve what you want, say yes, say yes. నీ జీవితాన్ని నువ్వు కంట్రోల్ చేసుకునే శక్తి నీకుందా లేదా, సే ఎస్. నీ జీవితంలో ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేసే శక్తి నీకుందా లేదా, సే ఎస్. మళ్ళీ సక్సీడ్ అయ్యేదానికి నీ జీవితంలో నీకు శక్తి ఉందా లేదా, సే ఎస్, ఎస్. డూ యూ హ్యావ్ ది ఎనర్జీ, సే ఎస్, ఎస్, ఎస్. జనరేట్ ది ఎనర్జీ, ఎస్, ఎస్, ఎస్. ఓకే, రిలాక్స్ యువర్ ఎనర్జీ, కామ్ డౌన్. ఇప్పుడు నాతో పాటు హ్యాండ్స్ ఆన్ యువర్ హార్ట్, నాతో పాటు రిపీట్ చేయండి. ఎస్ ఐ హ్యావ్ ద ఎనర్జీ. నాతో పాటు చెప్పండి. ఎస్ ఐ హ్యావ్ ద ఎనర్జీ. ఎస్ ఐ హ్యావ్ ద ఎనర్జీ టు కంట్రోల్ మై లైఫ్. ఎస్ ఐ హ్యావ్ ద ఎనర్జీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై లైఫ్. ఎస్ ఐ హ్యావ్ ద ఎనర్జీ టు లెర్న్. ఎస్ ఐ హ్యావ్ ద ఎనర్జీ టు గ్రో. ఎస్ I have the energy to grow. Yes, I have the energy to forgive myself from mistakes. Yes, I have the energy to face the failures. Yes,
I have the energy to succeed again. Yes, I have the energy to start again. Do you have the energy? Say yes. Do you have the energy? Say yes. Do you have the energy? Say yes. Yes, yes. Do you have the energy? Say yes. ఇప్పుడు ఇదే ఎనర్జీతో మీ జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. క్లోజ్ యువర్ ఐస్. మీ జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదో ఒక సిచ్యువేషన్, ఒక బిగ్గెస్ట్ నెగిటివ్ సిచ్యువేషన్ మీ ముందు ఉందనుకోండి. ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్, బిగ్గెస్ట్ ప్రాబ్లం ప్రజెంట్, అది ఏదో ఒక ఏరియాలో కావచ్చు, హెల్త్ ఏరియాలో కావచ్చు, మనీ ఏరియాలో కావచ్చు, బిజినెస్లో కావచ్చు. ఆ ప్రాబ్లమ్ని మీ ముందుంది అని విజువలైజ్ చేసుకోండి, ఇమాజిన్ చేసుకోండి. మీరు యూజువల్గా నార్మల్ ఎనర్జీతో, లో ఎనర్జీతో మీరు డీల్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీ దగ్గర కొండంత శక్తి ఉంది. ఇప్పుడు విజువలైజ్ చేసుకోండి, మీరు ఏ విధంగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరో ఒకసారి ఊహించుకోండి. డీటెయిల్గా ఊహించుకోండి. క్లియర్గా ఇంత కొండంత శక్తితో మీరు ఏ విధంగా సాల్వ్ చేయగలరో ఒకసారి ఊహించుకోండి. సే ఎస్. డూ యూ హ్యావ్ ద ఎనర్జీ? సే ఎస్. డూ యూ హ్యావ్ ద ఎనర్జీ? సే ఎస్. డూ యూ హ్యావ్ ద ఎనర్జీ? సే ఎస్. డూ యూ హ్యావ్ ద ఎనర్జీ టు కంట్రోల్ యువర్ లైఫ్? సే ఎస్. డూ యూ హ్యావ్ ద ఎనర్జీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ లైఫ్? సే ఎస్. డూ యూ హ్యావ్ ద ఎనర్జీ టు లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్? సే ఎస్. Do you have the energy to start again? Say yes. Do you have the energy to succeed again? Say yes. Do you have the energy to achieve what you want? Say yes. Are you sure? Say yes. Say yes. Say yes. ఇప్పుడు ఇదే ఎనర్జీతో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే నెగిటివ్ పీపుల్ అనుకుంటారు కదా, వాళ్ళని ఇప్పుడు మీరు ఎలా డీల్ చేయగలరు? మీరు ఎదగకుండా మిమ్మల్ని పుల్ చేసే అలాంటి నెగిటివ్ పీపుల్ని మీరు యూజువల్గా లో ఎనర్జీతో డీల్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీ దగ్గర ఆకాశం అంతంత శక్తి ఉంది. ఇప్పుడు మీరు అలాంటి పీపుల్ని ఏ విధంగా డీల్ చేయగలరో ఒకసారి ఊహించుకోండి. ఇంత కొండంత శక్తితో మీరు ఏ విధంగా డీల్ చేయగలరో ఒకసారి ఊహించుకోండి. డీటెయిల్గా ఊహించుకోండి. సే ఎస్. సే ఎస్. సే ఎస్. ఐ హ్యావ్ ద ఎనర్జీ. సే ఎస్. ఐ హ్యావ్ ద ఎనర్జీ. సే ఎస్. ఐ హ్యావ్ ద ఎనర్జీ. ఇప్పుడు ఇదే ఎనర్జీతో మీకు డబ్బు సమస్యలు ఉంటే, అప్పులు ఉంటే మీరు ఏ విధంగా డీల్ చేయగలరు? యూజువల్గా మీరు చాలా టెన్షన్ అయిపోయి స్ట్రెస్ అయిపోయేసి మీ ఎనర్జీ అంతా కోల్పోతూ ఉంటారు. లో ఎనర్జీతో ఆ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీ దగ్గర అపారమైన శక్తి ఉంది. ఇప్పుడు మీరు ఎలా డీల్ చేయగలరు? ఒకసారి ఆ డబ్బు సమస్యను ఊహించుకోండి, డీల్ చేయండి. యూ హ్యావ్ ద ఎనర్జీ. యూ హ్యావ్ ద ఎనర్జీ. ఇప్పుడు డీల్ చేయండి, క్లియర్గా డీల్ చేయండి. కామ్ డౌన్. నౌ ఓపెన్ యువర్ ఐస్ స్లోలీ. థ్యాంక్ యూ సో మచ్. సో అబండెన్స్ ఇంటెలిజెన్స్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో 2024లో మీరు 10 years ఆఫ్ సక్సెస్ 1 yearలో చూడాలంటే జాయిన్ ఇన్ ద జిమ్. ఓకే. న్యూరో ఏఐ జిమ్, న్యూరో అబండెన్స్ ఇంటెలిజెన్స్ జిమ్. ఓకే. వన్ మోర్ టైం. ఇక్కడ విషయం ఏంటంటే ఇట్స్ నాట్ ఐడియాలజీ, ఇట్స్ నాట్ ఫిలాసఫీ, ఇట్స్ నాట్ రిలీజియస్ థింగ్, ఇట్స్ కంప్లీట్లీ టెక్నాలజీ. ఓకే. ఇంజనీరింగ్ అనేది ఒక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక టెక్నాలజీ, అబండెన్స్ ఇంటెలిజెన్స్ అనేది ఒక టెక్నాలజీ. గుర్తుపెట్టుకోండి. ఓకే. ప్రతి ఒక్కరు కూడా ఈ టెక్నాలజీ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.